ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మలో ఆరాధన యోధా సింహం ధ్వని పరిచర్య తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభములు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మంచిది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుడి యొక్క పరిశుద్ధ దినములో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని, అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మీరు చాలా ఆశ్చర్యపడతారు కదా, ఏంటంటే ఆశ్చర్యం, అన్నగారు ప్రతి వారము ఒక అంశాన్ని పెట్టి పోస్ట్ చేస్తారు, మరి ఈ వారం పోస్ట్ చేయలేదు. అన్నగారు ఏంటి ఇలా సడన్గా ఆశ్చర్యం అయిపోయిందని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పుడు కూడా దేవుని మహాకృపను బట్టి ఈ వారము అంశం ఏంటయ్యా అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇది మా అంశం. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుణ్ణి చూడాలి అనుకున్న వారు మనము ఏం సరి చేసుకోవాలి? హృదయాన్ని సరి చేసుకోవాలి. ఏం సరి చేసుకోవాలి? మన హృదయాన్ని సరి చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, నా అందం చూడు, నా బట్టలు చూడు, నా నడక చూడు, ఇంకా నా ఇల్లు చూడు, నా బంగారం చూడు. కొంతమంది బంగారం చేతికి పెట్టుకుంటారు, మెడకి తగిలించుకుంటారు. ఈడు చూడలేదని చెప్పి 10 సార్లు రౌండ్ అట్టి ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ నా బంగారం చూస్తాడా లేదా అని. సరే, ఏదే ఉన్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, మన దేవుడు గొప్పవాడు. ఆమేన్. ప్రతి బిడ్డని కూడా దీవించాలి, ఆశీర్వదించాలని ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. దానికంటే గొప్ప విషయం ఏంటంటే, అందరూ మారు మనసు పొంది రక్షణ పొందుకొని అందరూ నా రాజ్యంలో ఉండాలని గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో సరి చేసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది చాలా రకరకాలుగా ఎదుటోడి గురించి చాలా విషయాలు సంబోధిస్తూ ఉంటారు. వాడు ఉన్నప్పుడు ఒక రకంగా, వాడు లేనప్పుడు ఇంకో రకంగా మాట్లాడేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. మరి ముఖ్యంగా మన ఆత్మీయులలో కూడా ఎక్కువైపోయారు. అన్యులే అనుకుంటే మరి దేవునికి ఆత్మీయులే మరి ఇంకెక్కువైపోతా ఉన్నారు. మా ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు, మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అని చెప్పి విరివిగుతూ ఉంటారు. అది వాడి ఆలోచన సరైనది కాదని. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దేవుడు ఎన్నుకున్న వారు కొందరైతే, ఏర్పరచబడిన వారు అనేకులు. ఎన్నుకోబడటం అనేది ఒక లెక్క అయితే, ఏర్పరచబడిన వారు మరొక లెక్క. సో కాబట్టి మనము అర్థం చేసుకొని ప్రభువులో నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం లేని వాక్యాలు ఉన్నది లేనిదిగా క్రియేట్ చేస్తే వాళ్ళు సాతానుగాడు ప్రేరేపించబడిందనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథములో లెక్కించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట రాయించాడు.
ఆ మాటలు మన హృదయం అనే పలక మీద దిద్దుకోవాలి. దేవుడి వాక్యము చదవటం మానేస్తారు. దేవుడి మందిరానికి ఏదో కాలక్షేపానికి వెళ్ళే సమయంలో వెళ్ళటం, లేకపోతే మానేయటం, ఇలాంటి పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా రెడీమేడ్ అయిపోతుంది. రెడీమేడ్ ప్రసంగాలు, రెడీమేడ్ పాస్టర్లు ఎక్కువైపోయాయి. అందుకని ఈరోజు అన్ని లేని మరి దేవుడు లేడు అని అనేవారు కూడా సగం ఉన్నారు, సగం లేదు అన్నవారు కూడా హేళన చేసే పరిస్థితికి వస్తుంది. ఇటువంటి పరిస్థితికి ఎప్పుడు కూడా మన ఆత్మీయులు ఎవరైనా సరే తీసుకురాకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదిగా మనము బోధించినప్పుడు వాళ్ళ హృదయాలలోకి ఈ వాక్యము దూసుడికి వెళ్ళిపోతుంది. వారికి ఆలోచన పుట్టిస్తాడు దేవుడు. వారి నడకని సరిచేపిస్తుంది దేవుడు. కేవలం దేవుని యొక్క వాక్యమే. కాబట్టి మనము సరిచేసుకోవటానికి దేవుడు ఈరోజు మనకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరొక మాట ఏంటి అంటే దేవుణ్ణి చూడటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో అధికారులను మనం చూడాలి అని అనుకున్నా, మాట్లాడాలనుకున్నా దాదాపు ఒక నెల రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేశారనుకోండి, అప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి, మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు. మినిస్టర్ కన్నా, ప్రైమ్ మినిస్టర్ కన్నా గొప్ప దేవుడు మన దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, ధవళ సింహాసనాసుడైన దేవుడైన, తీర్పునిచ్చే దేవుడైన, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే సమస్తము ఎరిగిన గొప్ప దేవుడైన ఆయనకి మనము భయపడాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన చెప్పినట్టుగా మనము చేయాలి. ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోతే తీవ్రమైన నష్టానికి గురైపోతాం. గుర్తుపెట్టుకోండి. దేనికి గురైపోతామంట? తీవ్రమైన నష్టానికి గురైపోతాం. ఒక సేవకుడిగా నేను మీకు తెలియపరుచుకుంటూ ఉన్నా. చాలామంది నేను దేవుని చూశాను అంటారు. చాలామంది దేవుడు నాతో మాట్లాడాడు అని అంటారు. ప్రియులారా, ఈరోజు మనము సరి చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మన జీవితాలు సరిచేయబడాలి. మన ఆలోచనలు సరిచేయబడాలి. మన తలంపులన్నీ కూడా సరిచేయబడాలి. అప్పుడే దేవుణ్ణి చూడటానికి, ఆయన కృప ఉంటే చూడటానికి అవకాశము ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో దాదాపు అక్కడ 8 ధన్యతలో 6వ ధన్యత ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మన పూర్వీకులు ఎంతోమంది ప్రవక్తలు అనబడినట్టు వారు, యాజకులు అన్నట్టు వారు, న్యాయాధిపతి లాంటి వారు, ఇంకా ప్రవక్తలు, సేవకులు ఎంతోమంది తన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవునితో నడిచిన వారు, దేవునితో మాట్లాడిన వారు, దేవుణ్ణి చూచిన వారు మన పూర్వీకుల్లో మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారంగా మనం చూచిన వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి చూచామా? దేవునితో మాట్లాడామా? దేవునితో నడిచామా? ఆలోచన చేయండి. దేవుడు నీతో మాట్లాడకపోయినా మాట్లాడాడు. దేవుణ్ణి నువ్వు చూడకపోయినా చూసావని, దేవునితో నీతో నడవకపోయినా నడిచావని ఈరోజు నీవు తలంచుతున్నావా?
ఆ మాటకి నీవు